ఓం నమో నారాయణాయ నమః. నారాయణ నీ నామమే మధురాతి మధురం, పరమపద సోపాన పదం నీ పాద దర్శనం. నారాయణ నీ పాదమే దివ్యానందం. హే గోవింద, పరమానంద, పరమపురుష, పరాత్పర, నిన్ను తెలుసుకొనవలని తప్పించి అనేక జీవితాలు, అనేక జీవన్ముక్తులు అందరూ కూడా నీకై వేచి ఉన్నారయ్యా. అందరినీ రక్షించు. సర్వే జనా సుఖినో భవంతు. యోగ సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. నమో కృష్ణ, నమో కృష్ణ. గ్రామస్తులు, గురువుగారు, గోపకాంతలు శ్రీకృష్ణుని యందు పశ్చాత్తాపం చెందుతున్నారు. వారు ఎలా స్పందిస్తున్నారు, ఏ విధంగా తమ యొక్క ఆవేదనను విన్నవించుకుంటున్నారు పరమాత్ముడికి అని అడిగారు. పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు అవతారం ధరించి మానవ రూపంలో గోకులంలో ప్రవేశించడం వల్ల వాళ్ళు చెప్పేది ఏమంటే, అయ్యా ఇది మా తప్పు ఎంత మాత్రము కాదు కృష్ణ, మా పొరబాటు రవ్వంతను లేదు కనుమా. ఈనాడు నీ పాదములు మా గోకులం మందు ఉంచితివో, ఆనాడే మా సర్వస్వము నీ కర్పించబడినది. అటుల ఇష్టపడవయే నీవేళ మా గొల్ల కులములో పుట్టినావు పెట్టావు. జగన్మోహనాకార, సర్వ సృష్టినంతా కూడా సన్మోహనము చేసి మైమరపించి మహానందపరిచి సంతృప్తి చెందించినటువంటి నీ యొక్క దివ్య జ్ఞాన పరిపూర్ణుడమైన నీవు విశ్వమంతా నిండి ఉన్నటువంటి సమస్త భూతజాలములకు అన్నింటికీ ఆధారమైన నీ యొక్క శక్తి మా గొల్ల కులములో ఎందుకు పుట్టావయ్యా నువ్వు? మేము అమాయకులం, గోవు లాంటి తత్వం కలిగిన వాళ్ళం. గోవులు నిన్ను ప్రేమిస్తున్నాయి, గోపాలకులు ప్రేమిస్తున్నారు, గోగణము ప్రేమిస్తుంది, ఈ సృష్టి ప్రేమిస్తుంది, పక్షులు ప్రేమిస్తున్నాయి, వృక్షాలు ప్రేమిస్తున్నాయి, సృష్టి అనేక నదులు ప్రేమిస్తున్నాయి. ఇన్ని ప్రేమిస్తుంటే వాటిని ప్రేమిస్తున్న నువ్వు మా ప్రేమ ఎలా స్వీకరించవు? ఇలా అవి వాడు తపన పడుతున్నారు. ఎలా పడుతున్నారంటే, హిందీలో పాట పాడినా అది అంకితమెవరికో కృష్ణుడికేలే. 10 మందిలో పాట పాడినా అది అంకితము కృష్ణునికేలే. పూలెన్ని పూచినా నీ పదముల చేరే మా ప్రేమ ఒక్కటే. 10 మందిలో పాట పాడినా అది నీ పరమాత్మ కోసమేలే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతముక్కటే. వేడుక చేసే వసంతముక్కటే. మా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నలు, మా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను మా శ్రీకాంతుడవు నీవే కృష్ణయ్య. 10 మందిలో పాట పాడినా అది నీకే అంకితమేలే అని కొందరు పాడుతున్నారు. మేము మా జీవితంలో అంకితం చేశాం.
బ్రహ్మాది దేవతలెల్ల భక్తి మీర నీదు సురగురూపము చూడ ఏ తెంచి ఉండ. బ్రహ్మాది దేవతలు నీ పద కమల స్పర్శ కోసరమై తపించి జపించి నీ పాదసేవ చేసేటి ఆ దివ్య పరమ పాదార విందములు మా హృదయమును తాకవేళ, మా యొక్క వక్షస్థలమును చేరవేళ. అప్పటికిను కాని మా తాపము తీరదయ్యా. సృష్టి తాపాన్నంతా తీరుస్తున్నావు, ప్రకృతి తాపాన్ని తీరుస్తున్నావు. ఇప్పుడు మా యొక్క వక్షస్థలం ఎగిసెగిసి పడుతుంది. ఎందుకు? నీ దివ్య పాద స్పర్శ కోసం. ఇక్కడ పెట్టావంటే మా పాపాలన్నీ పోతాయి. మేము ఏదైతే శరీర అందాలని భ్రమలో ఉన్నామో, ఛాతీ, వస్త్రస్థలము, నడుము, ఇలా అనేక రకాలుగా వర్ణించుకున్నటువంటి స్త్రీ సౌందర్యం అంతా, అటువంటి సౌందర్యాలు కోట్లాది కోట్ల సౌందర్యాల ఉన్నా కానీ నీలాంటి సౌందర్యమూర్తిని దర్శించడం వీలు కాదు. కనుక ఇక్కడ మా యొక్క వక్షస్థలమును పెట్టి మా పాప కర్మలు తొలగించు అని వేడుకుంటున్నారు.